విజయన్ అద్భుతం, మీ దూరదృష్టి ప్రభుత్వ పనితీరు బాగుంది. ముఖ్యమంత్రి రేవంత్కు సోనియా గాంధీ అభినందనలు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను అందించిన సీఎం. రాష్ట్ర ప్రభుత్వ విజన్కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశంసించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించారు. ఢిల్లీలో సోనియాను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అందజేసిన నేపథ్యం కూడా ఉంది. సీఎం గారిని అభినందించిన సందర్భాలు కూడా సోనియా గాంధీ గారు కూడా అభినందించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం సిడ్నీ టెర్రరిస్ట్ ఇది హైదరాబాదే. నగరంలో బీకాం చేసిన సజీద్ అగ్రమ్ 20 ఏళ్ల కింద స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు, ఇప్పటికి ఇండియా పాస్పోర్ట్ వాడకం. సిటీలో ఉన్నప్పుడే నేరాలకు పాల్పడలేదు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర డీజీపీ శివధర్ వెళ్ళాలి. త్వరలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సెక్రటరీలకు స్థానచాలలు. మాట వినని వారికి ఆ ప్రాధాన్యత పోస్టులు. అదనపు బాధ్యతలు ఉన్న శాఖలకు పూర్తి అధికారులు. ప్రాధాన్యత పోస్టుల కోసం ఢిల్లీ పెద్దలతో పలువురు లాబింగ్. కొన్ని జిల్లాల కలెక్టర్లు సైతం బదిలీ చేసేటువంటి అవకాశం కూడా మనం ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం. 16 మంది మావోయిస్టుల అరెస్టు. ఇక్కడ ఆసిఫాబాద్లోని ఓ ఇంట్లో తలదాచుకున్న నక్సల్స్ అంతా చచ్చిగడ్డ వాసులు అదుపులోకి తీసుకున్న వారిని హైదరాబాద్కు తరలించిన నేపథ్యం ఉంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యం ముందుగా సాగుతున్నది ఛత్తీస్గఢ్లో. భద్రతా బలగాలు కుంబింగ్ వలన మావోయిస్టులు అక్కడి నుంచి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులకు స్థావరంగా చేసుకున్నట్టు తెలుస్తున్నది. మంగళవారం సిర్పూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ ఇంట్లో దాక్కున్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఛత్తీస్గఢ్ చెందిన వారైనటువంటి నేపథ్యం కూడా మనం చూసిన ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త.